పల్నాడు జిల్లా కలెక్టర్ కి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను వ్యతిరేకిస్తున్నట్టు మెమోరాండం ఇచ్చారు మాల మహానాడు రాష్ట్ర కమిటీ. పల్నాడు జిల్లా కలెక్టర్ కి స్పందనలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ తో పాటు నర్సరావుపేట నియోజకవర్గ కమిటీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడారు. గో బ్యాక్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. గో బ్యాక్. నా పేరు గోదా జాన్ పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చినటువంటి తీర్పుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి ప్రజా సంఘాలు, మాల సంఘాలు, అలాగే అంబేద్కర్ వాదులు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ని, ఏకసభ్య కమిషన్ ని, వన్ మ్యాన్ కమిషన్ ని ఏర్పాటు చేయడాన్ని మాల సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసే హక్కు కోర్టులకు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, వీళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ ఇది రాజ్యాంగ వ్యతిరేక విధానమైనటువంటి కమిషన్ గా మాల సంఘాలుగా మేము ఈ కమిషన్ వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మాలామాదిగల మధ్య వర్గీకరణ నేపథ్యంలో వర్గీకరణ అంశంతో రాజ్యాధికారానికి దూరం చేసినటువంటి కుట్ర బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రాల వ్యాప్తంగా ఈరోజు రిజర్వేషన్ అమలు చేయడానికి ఆ సాగులతో అడ్డు చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు నేడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పేరుతో మాలామాదిగలు ఇంకా విడగొట్టే ప్రక్రియ, మాలామాదిగలకి, దళితులకి రిజర్వేషన్ ఎత్తివేసినటువంటి ప్రక్రియ ఈ రోజు ఈ మిశ్రా కమిషన్ ద్వారా తీసుకొస్తా ఉన్నారు. వన్ మ్యాన్ కమిషన్ ద్వారా ఈ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగనివ్వమని మాలమానాడు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఈ కమిషన్ అడ్డం పెట్టి రాష్ట్రంలో నిరుద్యోగులు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మేము మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాల నియామకాల నోటిఫికేషన్ ఇచ్చి వర్గీకరణ పేరిట ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ అమలైన తర్వాత ఈ డిఎస్సిని అమలు చేస్తామనంటే ఈ రోజు డిఎస్సి అనేది ఒక మాలామాదిగలు మాత్రమే కాదు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలు ఈ రోజు వయోపరిమితి దాటితే ఉద్యోగాలకి అనర్హులు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో డిఎస్సి ఆపడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. ఖచ్చితంగా ఈ రోజు వర్గీకరణ పేరుతో మాలామాదిగలు విడగొట్టడం కాదు, రానున్న రోజుల్లో రిజర్వేషన్ ఎత్తివేయడం కాదు, డిఎస్సిని కూడా ఆపేసి నిరుద్యోగులకి ఇంకా మీరు అడ్డుకట్టేసే దిశగా వాళ్ళ ఉద్యోగాలని మీరు అభద్రతా భావంలోకి వాళ్ళ యొక్క జీవితాలను నెట్టేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మాలమానాడు వ్యతిరేకిస్తా ఉంది. ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగనివ్వని మాలమానాడు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ఆయా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి వచ్చేలాగా ఈ కమిషన్ మళ్ళీ తిరిగి వెనక తీసుకునేలాగా మాలాల ఉద్యమాలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కమిషన్ వెనక తీసుకోవాలని, మాలామాదిగల రెండు కళ్ళులాగా చూడాలి తప్ప విడగొట్టే ప్రయత్నం చేస్తే ఖబర్దారని ప్రభుత్వాలని, అగ్రవర్ణ రాజకీయ పార్టీలని, మాల మహా సంఘాల నుండి హెచ్చరిస్తా ఉన్నాం.